ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతినే ప్రతి విషయంలోనూ కూడా వీలైనంత వరకు ఉపయోగించుకుంటూ జీవనం చేయడం కష్టమంటారా? అది ఈజీయా? ఏమనుకుంటున్నారు? చాలా ఈజీ. ప్రకృతిని ఉపయోగించుకుంటూ హాని చేయకుండా, ప్రకృతికి హాని చేయకుండా మనం ఉండాలి అంటే అది మనం అలవాటు చేసుకుంటే ఈజీ. మొదలు పెడితే ఈజీగా మనమే చెప్తాం అందరికీ కూడా చాలా ఈజీ అని. టూత్ బ్రష్, సింథటిక్ బ్రష్, కెమికల్స్తో ఉన్న పేస్టు, ఇవన్నీ నిత్యం అవే కదా. వాటిని మానాలన్నా కష్టమే కదా. ఏమంటారు? బ్రష్ ఇవన్నీ మానేసేసి వేప పుల్ల మనం బ్రషింగ్కి వాడచ్చు. ఇదివరకు అందరూ చేసింది అదే కదా. అన్ని రకాల ఉపయోగం, మనకి పిప్పలు రావు, అన్నిటికీ కూడా ఉపయోగం. దగ్గరలో ఎక్కడ వేప చెట్టు కనపడినా మనం ఒక 5-6 పుల్లలు విరగొట్టుకుని మనం దగ్గరలో పెట్టుకుంటే కొద్దిగా వాటర్ మొదలు వాటర్లో పెట్టుకుంటే ఎండిపోకుండా ఉంటాయి. అలా వారం 10 రోజులు పనిచేస్తాయి. అలా మనం బద్దకించేసేసి అది పనికిరావు, లేకపోతే ఏదన్నా మెసేజ్కి మాత్రమే మనం వాడడానికి పనికిరాదు అనుకుంటే నిజంగా నష్టపోతాం మనం. కాబట్టి మనం అలాగా వేప పుల్ల బ్రషింగ్ అన్నిటికి వాడడం చాలా మంచిది. అందరికీ కూడా పళ్ళ ప్రాబ్లం వస్తుంది కదా. ఆ దృష్టిలో ఉంచుకుని మనం అలా జాగ్రత్త పడడం మంచిది. దోమల అగరొత్తులు ఇవన్నీ కెమికల్స్. వాటినే ఉపయోగించుకుంటూ నిత్యం పిల్లలకేంటి అందరికీ కూడా అది కూడా బాగా అలవాటైపోయింది మనందరికీ కూడా. దోమతెర ఎన్నో సంవత్సరాల నుంచి 20 years దగ్గర దోమతెరే వాడుతున్నాను నేను. జెట్ కానీ ఆల్అవుట్ ఇలాంటివి కాకుండా దోమతెర. మనందరం దోమతెర అలవాటు చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్నదే, కొత్తగా మనం కనిపెట్టింది ఏం కాదు కదా. ఎక్కడైనా కట్టచ్చు. కట్టడం కష్టమని కానీ గాలి ఇదని కానీ మనం మానేయకుండా ఫ్యాన్ స్పీడ్ పెట్టుకుంటాం. కాబట్టి దోమతెర అలవాటు చేసుకోవడం అందరికీ మంచిది. పొల్యూషన్ ఉండదు. దోమల అగరొత్తులు కానీ అన్నీ పొల్యూషనే కదా. అయితే ఎరువులు ఇవన్నీ ఎక్కువ కెమికల్స్ పంట బాగా పండేలాగా వాడి పండించిన బియ్యాన్ని, ఆ రైసే మనం తింటున్నాం కదా. అది మనం ఆ విషయంలో మరి ఏం చేయడం? ఆ విషయంలో మా ఊరి దగ్గర పాటి మీద అక్కడ సుబ్బారెడ్డి గారని మహానుభావుడు, ఆయన రైస్ కేవలం ఆవు ఎరువుతో పండించిన ధాన్యం, ఆ రైస్ అమ్ముతున్నారు. అక్కడ మేము ఆయన దగ్గర తెచ్చుకుంటుంటాం. పొల్యూషన్ లేకుండా, ఎరువులు వాడకుండా ఉన్నది. అలా ఎక్కడైనా దొరుకుతుంటే మనం వాడడం మంచిది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయన, మహానుభావుడు. ఆయనకి చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలన్నా, పక్క వీధికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ పైన వెళ్ళడం, పొల్యూషన్ ఇలాంటివి మానాలన్నా కష్టమే కదా. మనకి పనులు ఉంటాయి కదా, తొందరగా వెళ్తాం. ఎక్కడికి దూరం వెళ్ళాలంటే అనుకోవచ్చు, కానీ దగ్గరలో ఉన్న చోటుకు వెళ్ళాలన్నా సరే కేవలం బైక్ పైన వెళ్ళడం. సైకిల్ అలవాటు చేసుకోవడం మంచిది. ఇదివరకు మనకు సైకిల్ తొక్కిన వాళ్ళమే అందరం కూడా. ఇప్పుడు లేకపోతే సైకిల్ మనం కొనుక్కునైనా సరే అందరం సైకిల్ వాడదాం. పొల్యూషన్ ఉండదు, మనకి కూడా హెల్త్ కదా. దగ్గరలో ఒక 2 kilometerల లోపు ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే సైకిల్ మీదే వెళ్ళడం, లోకల్ అయినా అన్నిటికీ కూడా. అది ఆల్రెడీ నేను చేస్తున్నదే. అది ఏ విషయమైనా నేను చేస్తుందని మీకు చెప్తాను కదా. కూరలు ఇలాంటివి మనం అంటే ఎక్కువ ఎరువులు వాడేసేసి చేస్తున్నారు కదా. అవి మనం పండించాలన్నా కష్టమే. కాబట్టి అవే కొనుక్కుంటున్నాం, అంతే కదా. మరి ఏం చేయగలం? డాబా పైన ఈ టబ్స్లోను గట్రా కొద్దిగా మట్టి వేసి మనం విత్తనాలు వేస్తే పాలకూర ఇలాంటివి, తోటకూర ఇలాంటివి బాగానే కొంచెం స్లోగా పెరిగినా కానీ అవి పెరుగుతున్నాయి. 1-2 సార్లు మనం బయట కొన్నా కానీ తర్వాతసారి మళ్ళీ మనకి అందుతాయి మనం పండించుకున్నవి. ఇలా అలవాటు చేసుకుంటే ప్రతిసారి మనకే
మనం పండించుకున్నవి మనం తినగలుగుతాం. ఆకుకూరలతో మొదలు పెడితే మిగిలినవి కూడా మనం నెమ్మదిగా అలవాటు చేసుకోవచ్చు. కూలింగ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్, అది కూడా కంపల్సరీ కదా. వాటర్ కోసం మనం కుండతో నీళ్ళు పెట్టుకోవచ్చు, మట్టి కుండతో నీళ్ళు పెట్టుకోవచ్చు, చల్లగా ఉంటాయి. సమ్మర్ అంతా మేము అలా చేసాం, మా మనవలతో సహా. ఎంత చల్లగా ఉన్నాయో అని వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఓవర్ కూలింగ్ ఎలాగో అందరికీ హానికరమే, కాబట్టి కూలింగ్ వాటర్ కోసం మేము కుండ వాడవచ్చు. ఎప్పటి నుంచో మేము కుండే వాడుతున్నాం. అదిగో